రోహన్ ఏదోట్లే అబ్బా, నా ఇష్టం వచ్చిందంట మంగపతి ఇక్కడ. నాకు అది కన్ఫ్యూజు. మాకేమో 90sలో రోహన్ గాడు ఉన్నాడు, ఈయన రోషన్ గాడు, ఎక్కడ తెచ్చేది నేను. సరే, వీళ్ళిద్దరూ వెరీ క్లోజ్ టు మై హార్ట్. సో మంచి డాన్సరు, మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్టు, లాంగ్ వే టు గో. పైగా మనోడి హ్యాండ్ కూడా మంచి లెగ్, బ్రహ్మాండంగా వరుసన మంచి మంచి బ్యానర్స్లో మంచి సినిమాలు చేస్తున్నాడు, మంచి బిహేవియరు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అప్కమింగ్ ఆర్టిస్టులకి. సో ఇవన్నీ పుష్కలంగా ఉన్నాయి మా వాళ్ళు. చాలా బాగా చేశాడు ఈ సినిమాలో. మీకు మనోడి డ్యాన్సుల గురించి మీకు చెప్పేదే ఉంది, అందరూ బాగా చేశారు. డైరెక్టర్ గారి కథ నేను విన్నాను, చాలా బాగా చేశాడని చెప్పారు. సో కోన గారి ఆ గొడుగు కింద వీళ్ళందరూ కూడా చాలా సేఫ్ జోన్లో ఈ సినిమా నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతా ఉన్నారు వీళ్ళందరూ. ఖచ్చితంగా కోన గారి ఫోటో వాళ్ళ జీవితకాలం పెట్టుకోవాలి, కొత్త డైరెక్టర్ కానీ వీళ్ళందరూ కూడా. ఎందుకంటే వీళ్ళందరికీ ఎవరికి తెలీదు, ఈవెన్ మన శివగారికి కూడా తెలీదు. కోన గారు ప్రొడ్యూసర్గా చేసిన సినిమాకి ఆ సినిమాకి చేసిన ట్రైలర్కి నేను అసిస్టెంట్ అనమాట అక్కడ ఆ స్టూడియోలో, ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో, రాజ్భవన్ రోడ్లో. తోకలేని పెట్ట, ఇది ఆయన ప్రొడ్యూసరు, నేను అప్పుడు ఎడిటర్గా పనిచేస్తున్నాను. సో ఆ సినిమాకి ఒక సీనియర్ ఎడిటర్ ఉన్నాడు, ఆయన దగ్గర నేను ఆ టైంలో నేను అసిస్టెంట్గా పనిచేస్తున్నానండి. అక్కడ పరిచయం నాకు, అక్కడ తెలుసు, నేను పరిచయం లేదు ఆయనకి, ఆయన నాకు తెలుసు. కోన గారు ఏదైనా టైం రావాలి. నేను చాలాసార్లు అనుకునేవాడిని, ఎందుకంటే అసలు ఆయన రాసిన కామెడీ స్క్రిప్ట్లు ఎవ్వరు రాయాల. ఈవీవి గారి తర్వాత అంత స్థాయిలో కోన గారు ఆయన స్క్రిప్ట్లు అంత అద్భుతం. కానీ ఎప్పుడు బాధపడేవాడిని, ఎందుకు రావు మనకి వీళ్ళ దగ్గర నుంచి, ఎందుకు క్యారెక్టర్లు రావు అని ఫీల్ అయ్యేవాడిని నేను. ఏదైనా